ఓం మహాగణపతే నమః. మే 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను, తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను, బుధుడు కూడా వృషభ రాశిలోనే, ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను, ఇక శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి. ఇక చంద్రుడి యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే, చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే, ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ధనుసు రాశి వారికి ఈ వారంలో దాదాపు అధికంగా ఉత్తమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే, పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో పనుల్లో మీరు పనిచేసే చోట ఫోకస్ పెట్టండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కాస్త డైజెషన్ సమస్యలు, డిప్రెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకి ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా అంతగా ఈ 2 రోజుల్లో అంతగా అనుకూలంగా లేదు. ఇక మంగళవారము బుధవారము, అదేవిధంగా గురువారము శుక్రవారం ఈ 4 రోజులు కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఈ 4 రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకంటూ పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. శత్రునాశనం అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. లీగల్ వ్యవహారాలు కనుక ఈ 4 రోజుల్లో చేస్తున్నట్టయితే అవి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో చక్కగా ఉంటుంది. పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి, కార్యసిద్ధి, అదేవిధంగా వాహన సౌఖ్యము, తృప్తికరమైనటువంటి భోజనము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ 4 రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే, శనివారం కాస్త చింత చికాకు ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అదేవిధంగా కాస్త మానసికంగా ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా డైజెషన్ సమస్యలు లేదా తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త ఇబ్బందులు ఉండడం వల్ల డైజెషన్ సమస్య వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఓవరాల్గా చూసినట్టయితే ధనుసు రాశి వారికి మంగళవారము బుధవారము గురువారము శుక్రవారం ఈ 4 రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా సోమవారము మహాశివుని ఆరాధించండి. తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు.